ఒక మేధావి ఇంటెలెక్చువల్ లాగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డగోలుగా అక్కడ ఉంటే కనీసం పోలీసుల సమాచారం మేర తాగి అక్కడ ఉంటే, తాగి ఆ సందర్భంలో అక్కడ గడిపితే, తాగి ఆ సందర్భంలో అక్కడ పడుకుంటే కనీసం ఒకరంటే ఒకరైనా అబ్జర్వేషన్ చేసే వాళ్ళు ఉండరా? పసిగట్టే వాళ్ళు ఉండరా? ఒక వ్యక్తి అనామకుడు ఒక సందర్భంలో మనకు గుర్తు తెలియని వ్యక్తి మన పక్కన కనబడితేనే ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు నీది, ఏంది ఇక్కడ తిరుగుతున్నాను అడుగుతాం. మరి ఆ వ్యక్తి ఒక మేధావి, 24/7 టీవీలలో మాట్లాడే వ్యక్తి, అనేకమైనటువంటి ప్రసంగాలు వేసే వ్యక్తి, సమాజం పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, సమాజ మేల్కొల్పు కోసం అనేక సందర్భాల్లో అనేకమైనటువంటి విశ్లేషణ చేస్తున్నటువంటి ఇంటెలెక్చువల్ అయినే అతన్ని గుర్తుపట్టలేనటువంటి సందర్భాల్లో జనం ఉంటారా? మరి దీని వెనక ఉన్నది ఎవరు? ఎందుకోసం అట్లా చేసిలు? ఏ రాజకీయ లబ్ధి కోసం చేసిలు? ఏ రాజకీయ కోణంలో చేసిలు? ఒక మనిషిని సునాయాసంగా చంపేసేటువంటి, ఒక మనిషిని అత్యంత భయంకరంగా చంపేసేటువంటి, ఒక మనిషిని లేనిపోని నిందలేసి అవమానాలకు గురి చేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించేటువంటి ఈ ధర్మాలు ఎందుకోసం? ఈ ధర్మాలు ఏ రాజకీయ లబ్ధి కోసము?